వెల్కమ్ టు లైఫ్ లైన్. ఐబిఎస్ గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది తదితర వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధారాణి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. ఐబిఎస్ ప్రధానంగా రావడానికి కారణాలు ఏంటంటారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ చిన్న ప్రాబ్లం అయినా చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. ఐబిఎస్ అనేది ముఖ్యంగా ఐబిఎస్ అంటేనే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారనమాట. ఇది పేగులకు సంబంధించిన సమస్య. పేరులోనే మనకి ఇరిటబుల్ బవెల్స్ అనేటివి ఉందన్నమాట. అంటే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే పర్టికులర్గా ఈ రీజన్ వల్ల అని చెప్పలేము, కాకపోతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అయితే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఈ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడము, తాగిన వెంటనే మోషన్కి వెళ్ళడం. ఇందులో కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్ డయేరియా, లూజ్ మోషన్స్ లాగా రావడము, కొంతమందికి ఏమో ఇరెగ్యులర్ బవెల్ మూమెంట్ అనేది ఉండడం. అంటే మోషన్ అనేది ఏ టైంకి వస్తుందో అర్థం కాకుండా కొన్ని రోజులేమో లూజ్ మోషన్స్ లాగా, కొన్ని రోజులు టైట్ మోషన్స్ లాగా, కొన్నిసార్లు ఆల్టర్నేటివ్గా ఇట్లా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. కొంతమందిలో ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే దాంట్లో సో తిన్న వెంటనే తాగిన వెంటనే ఏం కన్జ్యూమ్ చేసినా ఇమ్మీడియట్గా అది అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ లాగా కానీ లేదంటే నార్మల్గా కానీ మోషన్ అయిపోతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అనేది పెరిగిపోతుంది అనమాట. దీనికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఐబిఎస్ అనేది ఏజ్డ్ వాళ్ళకే కాకుండా మిడిల్ ఏజ్డ్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. సో దీనికి ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి అన్నిటికీ కూడా బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి సైకాట్రిక్ డిజార్డర్స్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, మానసిక ఆందోళన, సింపుల్ మానసిక ఆందోళన, ఒత్తిడి, ఆలోచనలు, నిద్ర కరెక్ట్గా లేకపోవడము, ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడము, ఇంతకుముందు మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ల లాంటివి, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ల లాంటివి రావడం, లేదంటే ఇంతకుముందు మీకు ఏదైనా సర్జరీలు అయ్యి దానికి ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, మందులు ఎక్కువ వాడడము, మీరు ఎక్కువ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ లేదంటే ఇంతకుముందు మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేయడం, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అండ్ మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు అనేటివి కరెక్ట్గా లేకపోవడం, ఇరెగ్యులర్గా తినడము, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనేది కదలికలు, పేగు యొక్క కదలికలు అనేటివి చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తరచుగా మనకు కనిపించే సమస్య ఏంటంటే దీనివల్ల ప్రాణహాని అనేది లేకపోయినా కూడా ఇది డైలీ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల కూడా డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు అని అంటే మనం తిననీయదు, తిన్నది వంటికి పట్టనీయదు, తిన్న వెంటనే అన్డైజెస్టెడ్ ఫుడే మోషన్లో వెళ్ళిపోవడము, ఇట్లా మనం వర్క్ చేసుకోలేమన్నమాట. బయటికి వెళ్ళాలన్న ఇబ్బంది, వర్కింగ్ ప్లేసెస్లో ఇట్లా తిన్న వెంటనే వాటర్ తాగినా, టీ తాగినాయి, లేదంటే ఫుడ్ కన్జ్యూమ్ చేసుకున్నా, లేదంటే ఏం తీసుకోకుండా ఉన్నా కూడా కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అయినా, బయటికి వెళ్ళేది ఉందనగానే మోషన్ వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఐబిఎస్లో రకాలు అనేటివి ఉంటాయండి. అవేంటంటే ఐబిఎస్ డి, ఐబిఎస్ సి, తర్వాత ఈ ఐబిఎస్ ఏబిడి అనేది ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో దీనివల్ల డయేరియా అంటే లూజ్ మోషన్స్ వచ్చేది ఒక రకం అనమాట. సో దీనికి కూడా కారణం, పర్టికులర్ కారణం అనేది లేకుండా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి పడని వస్తువులు తిన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, బయట జంక్ ఫుడ్ తినడము, తినే ఆహారం కరెక్ట్గా లేకపోవడం, ఎంటీ స్టమక్లో ఎక్కువగా ఉండడం, ఇలా చాలా ప్రొలాంగ్డ్గా ఉండడము, మెంటల్గా బాగా సఫర్ అవ్వడము, ఫిజియలాజికల్ స్ట్రెస్, తర్వాత మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా సో ఈ డయేరియా డి అనే టైప్లో, ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లోనే డి అనే టైప్లో డయేరియా, లూజ్ మోషన్స్, కొన్నాళ్ళ పాటు వాళ్ళకి రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవుతుంటాయి. ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోయి రక్తహీనత, ఎనీమియా, విటమిన్ ప్రోటీన్ డెఫిషియన్సీ కావడము, క్రానిక్ ఫ్యాటిగ్ లాగా ఉండడం, అంటే అసోసియేటెడ్గా ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి డయేరియా కంటిన్యూగా ఉండడం, లూజ్ మోషన్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో తిన్నది వంటికి పట్టకపోతే ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్, బ్రెయిన్ ఫ్యాగ్, మైండ్ యాక్టివిటీ తగ్గిపోవడము, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇట్లా దీని ఎఫెక్ట్ వలన టోటల్ బాడీ మీద డల్ అయిపోవడం, టోటల్ బాడీ మీద దాని ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంటుంది అనమాట. కొంతమందికి జాయింట్ పెయిన్స్ లాగా వస్తూ ఉంటాయి, కొంతమందికి ఇది కంటిన్యూగా ఉండడం వల్ల కొన్ని పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్లాగా కూడా దారితీయవచ్చు, మెయిన్ వీక్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా కొంతమందికి అల్సర్స్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు మీకు 3 నుంచి 6 వారాల నుంచి ఈ లూజ్ మోషన్స్ కానీ తరచుగా, లేదంటే కంటిన్యూ కాన్స్టిపేషన్ కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకండి. మెడిసిన్స్ వాడుకుంటే ఇవి న్యాచురల్ రెమెడీస్ ఇస్తాం హోమియోపతిలో. సో ఈ న్యాచురల్ రెమెడీస్ ఇవ్వడం వల్ల మీకు స్పెషల్గా పత్యాలు అనేటివి చేయకుండా, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేటివి లేకుండా
మందులు వాడుకుంటే, అంటే మీ కండిషన్ని బట్టి ఎలాంటి డైట్ తీసుకుంటే బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. అలా కొద్ది రోజుల పాటు యూజ్ చేసుకుంటే అక్యూట్ సిమ్టమ్స్ ఉంటే మీకు విదిన్ ఫ్యూ డేస్లో కవర్ అయిపోతాయి. అదే మీకు క్రానిక్ అయిపోయింది, ఆ ప్రాబ్లం చాలా ఇయర్స్ నుంచి మీకు సఫర్ అవుతున్నారు అని అంటే దానికి ఫ్యూ మంత్స్ వరకు ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే దీనికి పర్మనెంట్ క్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది IBS-D అనమాట. IBS-C అనేది ఏంటి అని అంటే కాన్స్టిపేషన్, అంటే కొంతకాలం వీళ్ళకి డైరియా ఉండడము, మరి కొంతకాలం వీళ్ళకి ఏంటంటే మోషన్ చాలా టైట్గా వస్తుంది, 3-4 డేస్కి ఒకసారి రావడం, వచ్చిన స్టోన్ హార్డ్గా ఉండడం, అది దానికోసం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం. అలా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఏమవుతుంది అని అంటే అక్కడ చీలికలు ఏర్పడడం, మోషన్ ఏరియాలో చీలికలు ఏర్పడడం, అక్కడ ఇన్ఫెక్షన్ లాగా రావడము, అల్సర్స్ లాగా అంటే కింద పేగులో అల్సర్స్ లాగా రావడము, పైల్స్, ఫీజర్స్, ఫిస్టులాస్ లాంటివి రావడం ఏర్పడుతూ ఉంటుంది, బ్లీడింగ్ లాంటివి రావచ్చు, స్టమక్ అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు, వీక్నెస్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. సేమ్ దీనివల్ల కూడా తినదే అబ్జార్ప్షన్ కరెక్ట్గా అవ్వకపోవడం వల్ల మనిషి వీక్ అయిపోతూ ఉంటారు, డల్ అయిపోతూ ఉంటారు, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, నలుపు వచ్చేస్తుంది, చర్మ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మందులు వాడుకుంటే. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, చాలామంది ఓర్చుకుంటారు, ఏదో డైట్ ప్లాన్ చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ సపోర్టివ్గా మెయింటెనెన్స్కి పనిచేస్తాయి, కానీ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు మందులు వాడాలి. మందులు వాడుకుంటే ఆ కండిషన్లో నుంచి మీరు బయటపడతారు. బయటపడిన తర్వాత దాని మూల కారణం ఏంటి, స్ట్రెస్ లేదంటే ఇతర జబ్బులు ఉన్నాయా, మీరు ఇంతకుముందు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఏదైనా సర్జరీస్ అయినాయా, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, దాని కరెక్ట్ మూల కారణం అనేది అల్సరేషన్ అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం మెడికేషన్ వాడుకుంటూ మన డైట్ చేంజెస్ ఇంట్లో మనం వాడేటివి అవన్నీ కొంచెం మార్చుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం మళ్ళీ తిరగపడకుండా లైఫ్ లాంగ్ ఏ మెడికేషన్ లేకుండా కూడా ఇది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ IBSలోనే మనకి ఆల్టర్నేటివ్గా డయేరియా అండ్ కాన్స్టిపేషన్ ADC అనేది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ఎట్లా ఈ డయేరియా ఉంటుందని చెప్పలేం. కొన్ని రోజులేమో ఒక 1 వీక్ 2 వీక్స్ కంటిన్యూ లూజ్ మోషన్ ఉంటుంది, దాని తర్వాత కంటిన్యూ 1-2 వీక్స్ కాన్స్టిపేషన్ ఉంటుంది. సో ఇరెగ్యులర్గా అయిపోతుంది అనమాట. ఇట్లా ఇరెగ్యులర్ అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళలేరు, కాన్ఫిడెంట్గా ఉండలేరు, వాళ్ళకి ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని ఈ IBS ఉన్నా కూడా మీరు భయపడకండి. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం అనేది ఉంది. దీంట్లో కెమికల్ ఫ్రీ మెడిసిన్ అనేది ఉంది. మెడిసిన్ వాడాలి, ఆ కండిషన్ అక్యూటా, క్రానికా, ఎంతకాలం నుంచి ఉంది, ఏ కారణం వల్ల ఉందనే దాన్ని బట్టి మనం ఫ్యూ డేస్ టు మంత్స్ వరకు రెగ్యులర్గా మెడికేషన్ యూజ్ చేసుకుంటే అది రూట్ లెవెల్ నుంచి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యి ఆ పేగులలో కదలిక అనేది నార్మల్ అవ్వడం జరుగుతుంది. దీనికి మనం న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంట్లో ఎట్లా ఉంటుందనంటే, మనం తీసుకునే ఆహారం టైంకి తీసుకోండి, మీల్స్ స్కిప్ చేయకండి, మైండ్ పరంగా చూసుకుంటే ఎక్కువ మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. దానికోసం మీరు కొంచెం వర్కౌట్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇట్లా ఆల్టర్నేటివ్గా మీకు ఎట్లా హ్యాపీనెస్ ఉంటుందో అలాంటి పనులు చేసుకుంటూ, సో మీల్స్ టైం టు టైం తినండి. మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, ఈ పర్టికులర్ ఫుడ్ తింటే నెక్స్ట్ డే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది, కడుపు ఉబ్బడము, పైనుంచో కింద నుంచో గ్యాస్, గుండె దడలాగా ఉండడము, బ్యాక్ పెయిన్, చేతులు లాగడము, హెడేక్, లేదంటే మోషన్స్ కంటిన్యూ అయిపోవడం, వీక్ అయిపోవడం, పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏం తింటే అలా అవుతున్నాయో గమనించుకొని అవి తీసుకోకండి. అయితే అందరికీ ఒకటే రకమైన డైట్ అనేది ఉండదు. ఇప్పుడు డయేరియా ఉన్న వాళ్ళకి టూ మచ్ ఫైబర్ తీసుకుంటే ఇంకా డయేరియా ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కండిషన్ని బట్టి మీకు లూజ్ మోషన్స్ ఉన్నాయి అని అంటే కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్, పెరుగు ఇలాంటివి తీసుకుంటూ, సో ఈ స్పైసీ ఫుడ్, కొంచెం ఫ్రైడ్ ఐటమ్స్, నూనె వస్తువులు, టీలు, కాఫీలు, ఆల్కహాల్ ఇలాంటి కొంచెం అవాయిడ్ చేసి, బేకరీ ఐటమ్స్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేసి ఇంట్లో కుక్ చేసిన వేడి వస్తువులు, సో సింపుల్ ఆయిల్ ఫ్రీ వస్తువులు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా ఉడకబెట్టాలి. సో వెజిటబుల్స్, తృణధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి తీసుకుంటూ మీల్స్ స్కిప్ చేయకండి. అలాగే మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కొద్ది రోజుల నుంచి నెలల వరకు వాడుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, అంటే మోషన్ అస్సలు రాని వాళ్ళు, మలబద్ధకం ఉన్న వాళ్ళకి కాస్త సాల్యుబుల్ ఫైబర్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ కామన్గా మనకు అందరికి తెలిసినవే, కాకపోతే అవి పాటించుకోవాలి. కొంచెం మనం స్టాండ్ తీసుకొని ఈ ప్రాబ్లం ఉంది అంటే నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. ఫస్ట్ స్టేజెస్లో ట్రీట్మెంట్స్ తీసుకోరు అనమాట. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది ఎక్కువైపోయి ఆ మోషన్ అలాగే ఉండిపోయి లోపల స్టోన్ హార్డ్ అయిపోయి ఇంకా మోషన్ లోపల ఉండడం వల్ల ఏమవుతుంది, రీసాప్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్న తేమంతా మళ్ళీ వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది, ఇంకా హార్డ్ స్టూల్ అవుతుంది. అది 3-4 డేస్కి అది వచ్చినప్పుడు, అది వచ్చే టైంలో మీరు స్ట్రెయిన్ చేసినప్పుడు అక్కడ కట్స్ అనేటివి ఏర్పడతాయి. దాన్ని మనం ఫిజర్స్ అంటాము.
సో ఇంకా పైల్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి అలా కంటిన్యూ ఉండడం వల్ల సో లోపల ఈ అల్సరేషన్స్ కింద పేగులో అల్సరేషన్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పీచు పదార్థాలు తీసుకోండి, అంటే పొట్టు తీయకుండా కూరగాయలు తీసుకోవడము, పండ్లు, ఇవి డైలీ మీ రొటీన్ డైట్లో కంపల్సరీ ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి. కొంచెం ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేయండి. మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, ఏదన్నా తింటే దానికి ఎక్కువ అవుతుంది అని అంటే కొంచెం కారాలు, ఉప్పులు, మసాలాలు ఇవి కొంచెం తగ్గించుకుంటూ, ఆయిల్ ఫుడ్ తగ్గించుకుంటూ, సో టైం టు టైం మీరు మీల్స్ అనేది స్కిప్ చేయకుండా చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఐబిఎస్లో ఉన్న ఈ డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఆల్టర్నేటివ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ కానీ, మీకు వెయిట్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఫైబ్రోమయాలజీ అంటే కండరాల నొప్పులు, ఆర్థ్రాలజియా కీళ్ళ నొప్పులు, వీటి వల్ల వచ్చిన ఏవైతే ఇతర సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మీరు చాలా చెప్పారు. అంటే ది ఐబిఎస్ కేటగిరీస్ చెప్పారు, జీవన విధానంలో మార్పులు రావడం వల్ల కూడా ఇది వస్తుందని చెప్పారు. అయితే ఇది లక్షణాలు చూసి డయాగ్నోస్ చేస్తారా, లేకపోతే స్పెసిఫిక్గా ఏదైనా డయాగ్నోస్ ఉంటుందంటారా దీనికి? ఐబిఎస్ అనే పర్టికులర్ ఈ ప్రాబ్లంకి మాత్రం మనకి ఇనీషియల్గా సిమ్టమ్స్ని బట్టి అర్థమైపోతుంది. కాకపోతే అసోసియేటెడ్ అంటే వాళ్ళకి ఐబిఎస్ ఒకటే ఉండడం అనే కాకుండా అసోసియేటెడ్గా వేరే ఇంకేమైనా జబ్బులు ఉన్నాయా, పేగుకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఐబిఎస్ అనేది ఒక లక్షణంగా కూడా కొన్ని జబ్బులలో కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకి ఏమన్నా మోషన్లో అంటే వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ని బట్టి ఫస్ట్ లక్షణాల ద్వారా తెలుస్తుంది. డాక్టర్ని కలిస్తే మీ లక్షణాలను బట్టి అది డయాగ్నోస్ అవుతుంది. కానీ దానికి అసోసియేటెడ్గా మీకు ఇతర ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, గ్యాస్ట్రిక్ అల్సర్సా, పెప్టిక్ అల్సర్సా, జీఆర్డియా, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఇసోఫైజైటిసా, లేదంటే హైటిస్ హెర్నియానా, లేదంటే క్రాన్స్ డిసీజా, లేదంటే ఇట్లా ఐబిడి అనేది ఏమన్నా, ఇన్ఫ్లమేషన్ అనేది ఏదైనా ఉందా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇంకా ఇతర జబ్బులు ఉన్నాయా అనేది మనకు లక్షణాలను బట్టి తెలుసుకొని వాళ్ళు బాగా వీక్ అవుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ రక్త పరీక్ష చేయించుకున్న తర్వాత పైకి డాక్టర్కి తెలుస్తుంది అది పై పేగుకు సంబంధించిన సమస్యనా, కింద పేగుకు సంబంధించిన సమస్యనా అని. పైకి పేగుకి సంబంధించిన సమస్య అయితే ఎండోస్కోపీ లాంటివి చేయించుకొని, బ్లడ్ టెస్టులు చేయించుకొని, అలాగే కింది పేగుకు సంబంధించిన సమస్య అని డాక్టర్ కనిపిస్తే స్టూల్ ఎగ్జామినేషన్, స్టూల్ కల్చర్, తర్వాత ఈ కొలోనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ లాంటివి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంకా క్లారిటీ అనేది లేకపోతే ఫర్దర్ ఇంకా సిటీ అలాంటి అబ్డామిన్ ఇలాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో అది డాక్టర్ని కలవాలన్నమాట. అసోసియేటెడ్గా మీకు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం పరీక్షలు అనేది చెప్తూ ఉంటాం. ఇవన్నీ చేసుకొని కరెక్ట్గా మనకు మూల కారణం ఏదైనా ఉంది అని తెలుసుకుంటే అది కారణం ఏదైనా కానీ సో దానికి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఈ ఐబిఎస్ అనే దానికి ఉందన్నమాట. సో వాటికి కంటిన్యూగా అక్యూట్ ప్రాబ్లమా, క్రానిక్ ప్రాబ్లమ్ అనేది చూసుకొని మెడిసిన్స్ అనేటివి ఇస్తామన్నమాట. దాని ద్వారా మీకు న్యాచురల్గా ఈ మోషన్ బవెల్ మూమెంట్ అనేది రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది. తిన్నది వంటికి పడుతుంది. దానివల్ల మీకు విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతుంది. చర్మ సమస్యలు, ఇచ్చింగ్, అర్టికేరియా ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళు స్కిన్ బాగా ర్యాషెస్ వస్తున్నాయి, స్కిన్ తెల్లగా అయిపోతుంది, లేదంటే దురద బాగా విపరీతంగా ఉంటుంది, డల్నెస్, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఆలోచనలు వస్తలేవు, బ్రెయిన్ ఫ్యాగ్ లాగా ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఫ్యూ డేస్లో మనకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి అనమాట. అవి కంటిన్యూగా మెడికేషన్ అనేది తీసుకుంటూ మనం చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే ఈ ఐబిఎస్ డెఫినెట్గా కంట్రోల్కి రావడమే కాకుండా మళ్ళీ తిరగబడకుండా కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఐబిఎస్లో కూడా స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? అంటే బిగినింగ్లో మీరు చెప్పినట్టు హోమ్ రెమెడీస్తో తగ్గే ఛాన్స్ ఉంటుందంటారా? ఐబిఎస్ అదే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే మోషన్ అనేది ఇరెగ్యులర్గా అయిపోవడము, వీటి వల్ల అసోసియేటెడ్ సిమ్టమ్స్ రావడం. సో దీనికి ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమా, క్రానిక్ ప్రాబ్లమా అనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. సో అక్యూట్ అంటే అది సడన్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్లనో, మీరు ఆల్టర్డ్ డైట్ హ్యాబిట్ వల్లనో, లేదంటే బయట తినడమో, ఏదో సింపుల్ రీజన్స్ వల్ల సడన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ అక్యూట్గా వచ్చింది జస్ట్ విదిన్ 2 days to 10 days లోపల సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కానీ అది మనం నెగ్లెక్ట్ చేసి ఇది సింపుల్ ప్రాబ్లమే అని చెప్పేసి మన సెల్ఫ్ ట్రీట్మెంట్స్, డాక్టర్స్ కలవకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అండర్లయింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, సీరియస్ ప్రాబ్లం ఉందా అనేది మనకు తెలియకుండా అది ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అంటే ఫ్యూ మంత్స్ to years టుగెదర్, కొంతమందికి లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అయిపోతుంది అనమాట. దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాణం పోకపోయినా ప్రాణం పోయినంత పని అయిపోతుంది.
అంటే ఈ ఐబీఎస్లో ఏంటంటే మనం ఏ జాబ్ చేయాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, జాబ్ చేయాలన్నా ఫస్ట్ నిలకడగా హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మోషన్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. సడన్గా మాట్లాడుతుంటే అది మన కంట్రోల్లో ఉండదన్నమాట. మోషన్ వచ్చేయడము అలాంటివి ఉంటాయి. కడుపులో స్పాజమ్స్ వచ్చేస్తుంటాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, దడలాగా వచ్చేస్తుంది, పొట్ట టైట్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దీనివల్ల కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇంకే కాన్ఫిడెన్స్ దెబ్బతినడము, ఏ పనిలో సక్సెస్ అనేది రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ అక్యూట్ ప్రాబ్లమా, క్రానిక్ ప్రాబ్లమా, సివియారిటీ ఎక్కువ ఉందా, అసోసియేటెడ్గా ఏమైనా పేగులో పుండ్లు, పూత, ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ మనం డాక్టర్ని కలిస్తే డాక్టర్కి తెలిసిపోతాయి. రిపోర్ట్లు చేయించుతారు కాబట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్లు తీసుకుంటే ఇది చిన్న ప్రాబ్లం, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే విదిన్ ఫ్యూ డేస్లో అది సెట్ చేసుకోవచ్చు, క్యూర్ అయిపోతుంది. అదే క్రానిక్ అయిపోయి ఇంకా దానికి తోడు అల్సరేషన్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఆఫ్ పూతనో ఇంకా దాంతో పాటు ఇంకా వేరే ఏమైనా యాడ్ అయ్యి ఉంటే మాత్రం ఫ్యూ మంత్స్ వరకు వాడుకుంటే డెఫినెట్గా దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఐబిఎస్కి ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎంత ప్రాబ్లం ఉంటుందో, గ్యాస్ట్రైటిస్ కూడా అంతే. వన్స్ గ్యాస్ట్రైటిస్ వస్తే అప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని అప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత కూడా వస్తుంది. అట్లా ట్యాబ్లెట్స్ వేసుకొని అప్పటికి దాన్ని సర్ప్లస్ చేసే కన్నా దానికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లాంటిది లేకపోతే పర్మనెంట్ ట్రీట్మెంట్ లాంటిది ఉంటుందంటారా? గ్యాస్ట్రైటిస్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్న సమస్య అనమాట. అంటే ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, స్కూల్ స్టూడెంట్స్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్నాం. మేము ఎందుకు అని అంటే మన డైట్ హ్యాబిట్ ముఖ్యంగా కారణాలు మనం చూసుకుంటే పర్టికులర్ ఒకటే దానివల్ల అని చెప్పలేమన్నమాట. ఇది మనం టైంకి మీల్స్ తీసుకోకపోవడము, మీల్స్ స్కిప్ చేయడము, తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్గా లేకపోవడం, ఫైబర్ తగ్గిపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే లేట్ నైట్గా పడుకోవడము, అంటే నిద్రపోయే హ్యాబిట్, తినే హ్యాబిట్ ఇవన్నీ సరిగా లేకపోవడం, డిస్టర్బ్డ్గా ఉండడం, శరీరానికి ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల, ఇంకా బయట వస్తువులు ఎక్కువ తినడం, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ లేదంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఏంటంటే పై పేగులో పూత రావడం, అంటే ఇన్ఫ్లమేషన్. ఆ మ్యూకోజా ఏదైతే మనకు బయట చర్మం ఉంటుందో పేగు లోపల ఉండే చర్మంలో వాప్ అనేది రావడం, పూతలాగా రావడం, కొన్ని బ్లడ్ స్పాట్స్ లాగా ఏర్పడడం, ఎరోజన్స్ లాగా రావడం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఎసిడిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, లేదంటే మనకు పడని వస్తువులు తీసుకున్నప్పుడు, లేదంటే చాలా లేట్గా మీల్స్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళినప్పుడు విపరీతమైన మంట, యాసిడ్స్ అనేటివి పైకి వచ్చేయడము, ఆ గొంతులోకి రావడము, కొన్నిసార్లు మనం తిన్న మెతుకులే డైజెషన్ కాకుండా గొంతులోకి రావడము, గొంతులోకి ఎప్పుడు ఈ ఛాతి భాగంలో మంట, గుండె దడలాగా, గుండెపోటు ఏమో అనిపించడము, పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్. సో ఈ గ్యాస్ట్రిక్ అనేది పొట్ట టైట్ అయిపోవడము, చెస్ట్ లంగ్స్ మీద ప్రెషర్ పడ్డట్టు అనిపించడం, చేతులలో తిమ్మిర్లు, కొన్నిసార్లు ఇది చాలా ఎక్కువైపోయినప్పుడు హెడేక్స్, మైండ్ పనిచేయనట్టు ఉండడము, బ్యాక్ పెయిన్, బ్యాక్ పట్టేసినట్టు ఉండడం, జబ్బలు పట్టేసినట్టుగా ఉండడం, ఇట్లా చాలా రోజులు మీరు ఏ మందు వాడకుండా ఉంటే ఆ గ్యాస్ట్రైటిస్ కాస్త ఆ పేగు మీద ఉన్న పూత అనేది పుండులాగా మారిపోతుంది, అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు అది చాలా కాలం మందులు వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఒక స్టేజ్లో ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ప్రాపర్ కేర్ అనేది తీసుకోకుండా, మీరు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటే దాని కాంప్లికేషన్స్ కొన్నిసార్లు పర్ఫరేషన్ అయ్యి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఏంటంటే సింపుల్గా మీకు లక్షణాలు వచ్చినాయి అంటే మీ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఓకే మీరు జాగ్రత్తలు తీసుకోండి, ప్రాబ్లం లేదు, మంచిదే, కానీ ఒక డాక్టర్ని కలవాలి. కలిసినప్పుడు అది సీరియస్ ప్రాబ్లమా, సింపుల్ ప్రాబ్లమా, అక్యూటా, క్రానికా, సింపుల్ గ్యాస్ట్రైటిసా, లేదంటే స్టమక్ అప్సెటా, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షనా, ఇన్ఫ్లమేషనా, లేదంటే ఏం డీప్ రూటెడ్గా ఏదైనా ఇన్ఫెక్షన్, అల్సరేషన్ ఉందా, గ్యాస్ట్రిక్ అల్సరా, పెప్టిక్ అల్సరా అనేది చూసుకొని దాన్ని బట్టి కూడా మెడిసిన్ వాడితే ఈ గ్యాస్ట్రైటిస్ అనే దానికి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా విదిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ వరకు వాడుకుంటే ఇది కూడా శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రైటిస్ చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్, అంటే లోపల నుంచి యాసిడ్స్ పైకి తన్నడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ప్రతిదానికి ఒక బ్యాండ్ లాగా, తిన్న ఐటమ్ మళ్ళీ పైకి రాకుండా బ్యాండ్ లాగా ఉంటాయన్నమాట. సో ఆ బ్యాండ్ అనేది లూజ్ అయిపోవడం వల్ల అక్కడ హైయేటస్ హెర్నియా అంటాం అనమాట. ఆ ప్రాబ్లం కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నారు. అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందని అంటే
వీళ్ళు కడుపు నిండా తినలేరు, తింటే అది బయటకు వచ్చేస్తుంది. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే 100% కడుపు నిండుగా తినకుండా ఒక 70-80% కొంచెం ఎంటీ స్టమక్ ఉండేలాగా చూసుకోండి. తిన్న వెంటనే పడుకోకండి, తిన్న వెంటనే కాస్త నిలబడము, నడవడము, ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ కూర్చోవడము లాంటివి చేయండి. పోస్చర్ లైన్ డౌన్ పోస్చర్లో ఉండకండి. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మనకు తెలిసినాయి, స్పైసీ ఫుడ్ కొంచెం తగ్గించండి, ఆల్కహాల్ కంప్లీట్గా బంద్ చేయండి, స్మోకింగ్ బంద్ చేయండి, తర్వాత జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ బంద్ చేయండి, తర్వాత న్యాచురల్ ఇంట్లో దొరికే ఫుడ్, తర్వాత బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటూ కొన్ని రోజులు టైమింగ్స్ మెయింటైన్ చేయండి. నిద్రకి ఫుడ్కి టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ లైట్ బాడీకి ఎక్సర్సైజ్, స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో ఉండే వాళ్ళకు కూడా ప్రాబ్లం అరగదనమాట, అరగకపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడము, కాన్స్టిపేషన్ లాంటివి ఉండడం. ఎందుకంటే బాడీకి శరీరానికి కదలిక ఉంటేనే పేగులలో కూడా కదలిక అనేది ఉంటుంది. అది పేగులలో కదలిక అనేది ఎక్కువైతేనేమో ఐబిఎస్ లాగా అవుతుంది, పేగులలో కదలిక అసలు లేకపోతే కాన్స్టిపేషన్, పైల్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. సో ఏ ప్రాబ్లంకైనా సెల్ఫ్ ట్రీట్మెంట్ కన్నా డాక్టర్ని కలిస్తే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి డిసీజ్కి ప్రతి స్టేజ్ని బట్టి ఎక్యూటా, క్రానికా, గ్యాస్ట్రిక్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. పై పేగు నుంచి కింద పేగు వరకు, నోటి పూత నుంచి యానస్ వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ స్టేజెస్ని బట్టి మెడిసిన్స్ ఉన్నాయి. వాటికి ఇందులో ఏంటంటే స్పెషాలిటీ హోమియోపతిలో మందుకి పథ్యం చేయాల్సిన పని లేదు. ప్రాబ్లమ్ని బట్టి ఏ డైట్ తీసుకుంటే గ్యాస్ట్రిక్కి మంచిది అనేది మేము సజెస్ట్ చేస్తే అది మీరు ఫాలో అవుతూ కొంచెం లైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని ఆహారపు అలవాట్లు మార్చుకొని, ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ పీచు పదార్థాలు, సాల్యుబుల్ ఫైబర్ పీచు పదార్థాలు తీసుకుంటూ ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు వీటి మీద ఎక్కువ మనం డిపెండ్ అవుతూ వాటర్ ఇంటేక్ కొంచెం మంచిగా తీసుకుంటూ ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఈ ఐబిఎస్, ఐబిడి, తర్వాత గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రైటిస్లో కారణాలు మనం చూసుకుంటే చాలామందికి ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ద్వారా కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. సడన్గా కడుపు టైట్ అయిపోవడము, పైనుంచి తేన్పులు, కింద నుంచి గ్యాస్, దడ, తర్వాత మోషన్ అనేది ఆగదు, కంటిన్యూ మోషన్, లేదంటే కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉంటాయి. సో వీటన్నిటికి కూడా మందులు ఉన్నాయి. మందులు వాడుకుంటే న్యాచురల్ రెమెడీస్ తోటి ఇవి శాశ్వత పరిష్కారం అనేది చేసుకోవచ్చండి. ఓకే, గ్యాస్ట్రైటిస్ అనేది చాలామంది ఉంది నాకు వస్తుంది అన్నప్పుడు బ్యాలెన్స్ చేస్తారు, అయినా కూడా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి కంటిన్యూ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, అది ఆహారమా ట్యాబ్లెట్లా అనే దాన్ని బట్టి, ఇంటేక్ని బట్టి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారిలో అసోసియేటెడ్గా వాళ్ళకి ఏమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా ఉన్నాయా, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వాటికి వాడే మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా అనేది ఖచ్చితంగా చూసుకొని దానికి తగ్గట్టు కూడా మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా మందులు అవసరం ఉంటుంది, వాటికి ఆపేయలేము. సో అవి వాడుకుంటూ కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్స్ వీటికి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మీకు వేరే దుష్ప్రభావాలు అనేటివి లేకుండా, వేరే డిసీజెస్ని మేము డిస్టర్బ్ చేయకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి న్యాచురల్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ తగ్గే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అన్నెసెసరీగా చిన్న ప్రాబ్లంకి కూడా ఇనీషియల్ స్టేజెస్లో తట్టుకోలేక వెంటనే టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. హెడేక్, బాడీ పెయిన్, లేదంటే ప్రతిదానికి సప్లిమెంట్స్, ఇట్లా ప్రతిదానికి మీరు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకండి. మ్యాక్సిమం మీరు డైట్ ద్వారా లేదంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ డైట్ హ్యాబిట్స్ చేసుకుంటూ మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని నిద్ర ఒక 6 to 8 hours మెయింటైన్ చేసుకుంటూ ఒక 1/2 hour to 45 minutes వర్కౌట్ అనేది చేసుకుంటూ ప్రతిదానికి మందుల మీద డిపెండ్ అవ్వకుండా, ఎందుకంటే ఏ మందు వాడినా అండి ఖచ్చితంగా లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. కడుపు అరుగుదల తగ్గిపోవడము, లేదంటే కడుపు ఉబ్బడము, కడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, కింద నుంచి పైనుంచి గ్యాస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి ఒక స్టేజ్లో ఏంటంటే ఇవి మేనేజ్ చేయలేమన్నమాట. సో మందు లేకపోతే అవి మేనేజ్ చేయలేము. కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు కనుక ఒక 2-3 వారాలను మించి ఉన్నాయంటే డెఫినెట్గా హోమియోకేర్కి రండి. సో దీంట్లో ఏంటంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు. ప్రాబ్లమ్ని బట్టి ఎక్యూటా, క్రానికా
ఏ కారణం వల్ల వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంది, ఎంత డీప్గా ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఈ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ అది ఫిజికల్ బాడీకనే కాకుండా మీ లక్షణాలు, వ్యాధి లక్షణాలు, రిపోర్ట్లు, మీ మానసిక పరిస్థితిని బట్టి ఆ రెమెడీస్ అనేటివి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఉంటాయి, సిమ్టమాటిక్గా ఉంటాయి. మెయిన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇవి శాశ్వత పరిష్కారం జరిగే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. IBS గ్యాస్ట్రైటిస్కి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.